ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా పేరు రెవరెండ్ అమల. మరి గ్లోరియస్ గ్లోబల్ మినిస్ట్రీ నుంచి మీకు అందరికీ పరిచయం చేస్తున్నాను. మరి దేవుడు మాకు ఇచ్చిన ఈ విజన్, దేవుని చెప్పిన మాటను మీ అందరికీ రీచ్ చేయాలని ఆశపడుతున్నాము. దేవుని నామంలో మీకు అందరికీ శుభం కలుగును కాక. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, ఉత్తముడా, మీకు స్తోత్రం మా యేసయ్య. గ్లోరియస్ గ్లోబల్ మినిస్ట్రీ ద్వారా అయ్యా మీ నామమును మేము రీప్రజెంట్ చేసే ప్రతినిధులుగా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు డాడీ. మీకు స్తోత్రం అయ్యా. నా ప్రభువా స్తోత్రం. నీ రాకడ దగ్గరగా ఉండగా నీ మాటలు మాలో పెట్టి మేము ఎంత మందికి మీ జీవం కలిగిన మాటలు రీచ్ చేయగలమో అంతమందికి అందించే కృప మాకు దయచేసి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామంలో అడిగి పొందుకుంటున్నాము స్వామి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మరి మన వాక్యంలోనికి నేరుగా వెళదాము. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట హగ్గై, ప్రవక్త హగ్గై మొదటి అధ్యాయము, హగ్గై చాప్టర్ 1 మొదటి అధ్యాయము వచనములు 2 నుంచి 7 వరకు మనం చదువుకుందాం. వచనములు 2 నుంచి 7 వరకు కొన్ని మాటలు మనము ధ్యానించుకోబోతున్నాము. స్తోత్రం. మరి ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా పర్సనల్ మనవి, ప్రత్యేకమైన మనవి ఏమనగా మీరు వాక్యం కూడా తీసుకొని వినాలని కోరుతున్నాను. హగ్గై రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2 నుంచి 7 వరకు ధ్యానం చేసుకుందాం. 2వ వచనము, సమయము ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. హల్లెలూయా, స్తోత్రం. జనులు చెబుతున్నారట ఏమని? సమయం ఇంకా రాలేదు. దేనికి? యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఇప్పుడున్న జనములు, ఈ జనములు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? హల్లెలూయా. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. స్తోత్రం. మనం ఈ మాటలు ధ్యానించుకుందాము. 2వ మాట, స్తోత్రం. హగ్గై మొదటి అధ్యాయము 2వ మాటలో సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించడానికి సమయం ఇంకా రాలేదని ఈ లోక ప్రజలు చెబుతున్నారు. నిజమేనా? మనం కొంచెం ఆలోచిస్తామా? సమయం రాలేదా? యెహోవా మందిరం కట్టించుటకు, యెహోవా మందిరం అనగా ఎవరు? మొదటి కొరింథీ 6వ అధ్యాయము 19లో ఏమని పలుకుతుందంటే, నీవే యెహోవా మందిరము. హల్లెలూయా. మనం ఎవరమంట? మనమే యెహోవా మందిరమై ఉన్నాము. హల్లెలూయా. అతని ఆత్మను, పరిశుద్ధాత్మను మనలోనే పెట్టి మనల్ని తను మందిరముగా మలుచుకుంటున్నాడు. మనం ఇంకా సమయం రాలేదు అంటే దీని అర్థం ఏంటి? సమయం రాలేదు అంటే మనం ఇంకా లోకానుసారంగా జీవించవచ్చు అని అర్థమా? కాదు. హల్లెలూయా, కాదు. సమయం ఇంకా రాలేదనేసి చాలా మంది భ్రష్టులై లోకానుసారంగా జీవిస్తున్నారు. ఆయన రాకడ అతి త్వరగా ఉన్నది. హల్లెలూయా. చూడండి, సమయం ఇంకా రాలేదని దేవుని మందిరం ఇంకా కట్టుకోలేకపోతున్నారు. మనమే దేవుని మందిరమై ఉన్నాము. హల్లెలూయా. ఈ మందిరంలో మొదటి స్థానం ఆయనది. మొదటి సింహాసనం ఆయనకి మనం ఇవ్వాలి. ఆయన ఈ శరీరం అనే మందిరములో ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. లోకానుసారంగా చాలా మంది లోకానికి ప్రిఫరెన్స్, ధనమునకు ప్రిఫరెన్స్, కుటుంబానికి ప్రిఫరెన్స్, అవసరతకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.
దేవుని మందిరానికి ఇవ్వడం లేదు. హల్లెలూయా. ఆయన మందిరంలో ఏమేమి ఉండాలి, ఆయన ఎందుకు ఈ నిన్ను నన్ను స్తోత్రం తన మందిరంగా ఎందుకు మార్చుకోవాలని ఆలోచిస్తున్నాడు, ఆశపడుతున్నాడు. నీ ద్వారా నా ద్వారా లోకానికి చాటు చెప్పాలి. హల్లెలూయా. ఆయన రెండవ రాకడ నీ ద్వారా నా ద్వారా చెప్పబోతున్నాడు. అందుకే అతను మందిరము అంటున్నాడు. హల్లెలూయా. నువ్వే నా మందిరము. ఈ మందిరంలో ఎల్లవెల్ల స్తుతి ఉండాలి, ఎల్లవెల్ల ఆరాధన ఉండాలి. ఈ మందిరంలో ఎల్లవెల్ల కమ్యూనికేషన్, మనతో పరిశుద్ధాత్మ దేవుడితో కమ్యూనికేషన్ ఉండాలి. జరగబోయే సంగతులన్నీ ఆయన మనతో చెప్పాలని ఆశపడుతున్నాడు. అందుకే శరీరము స్తోత్రమైన మందిరంగా మలుచుకుంటున్నాడు. ఇంకా రెండవ మాట హల్లెలూయా. చూడండి స్తోత్రము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రము. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం జీసస్. స్తోత్రం. 4వ వచనం చూద్దామా. స్తోత్రం. ఈ మందిరము పాడై ఉండగా, ఏ మందిరము? లోకానుసారంగా జీవిస్తున్న మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? సరంబి అనగా స్తోత్రం ఏమిటి? పెద్ద పెద్ద బిల్డింగ్స్, రిచ్ రిచ్. హల్లెలూయా. నువ్వు రిచ్ గా ఉంటున్నావు, కానీ దేవుని ఆలయం, దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం యేసే దగ్గరికి, ఆయన సమూహానికి, ఆయన సన్నిధికి నువ్వు సమయం ఇవ్వకపోవడము, ప్రార్థన జీవితంలో కూర్చుండకపోవడము, స్తోత్రం ఆయన నీతో మాట్లాడితే వినకపోవడము, నీ అవసరాలు అన్నీ ఆయనకు చెప్పేసి ఆయన మాట్లాడే వరకు నువ్వు ఆగకపోవడము. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం. ఆయన మందిరము పాడైపోతుంది. నువ్వు ఆయనకు సమయం ఇవ్వకపోతే ఏమవుతుంది? పాడైపోతుంది. కానీ నువ్వు ఎందులో ఉంటున్నావు? సరంబి హౌసెస్ అంటే పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటున్నావు. అక్కడ ఏముందంటే వరల్డ్లీ రిచెస్, లోకానుసారమైన ప్రతి అవసరత నీకు తీర్చబడుతుంది. కానీ ఈ లోకానుసారమైన అవసరత నేను ఎక్కడ తీసుకెళ్తుంది? నరకము తీసుకెళ్తుంది. హల్లెలూయా. దేవునికి అది ఇష్టం లేదు. ఆయన నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ యేసయ్య లేకుండా నువ్వు ఈ సరంబి ఇళ్లలో ఉంటే ఏమవుతుందో కూడా దేవుడు క్లారిటీగా మాట్లాడుతున్నాడు. చూద్దామా. 6వ వచనంలో ఏమని పలుకుతున్నాడు? మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మన ప్రవర్తన ఈ సరంబి ఇళ్లలో ఉంటే ఎలా ఉంటుంది? సాతాను ఆలోచనతో నిండిన ప్రవర్తన ఉంటుంది. అది ఎలా ఉంటుందో, ఎక్కడికి దారి తీస్తుందో చూద్దామా. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండేను. హల్లెలూయా. చూడండి, విస్తారంగా మనకు సరంబి అంటే బిగ్ బిగ్ హౌసెస్, రిచెస్. మనము ఈ వరల్డ్లీ రిచెస్ అనుభవిస్తున్నాము. రిచ్ గా నువ్వు ఇస్తున్నావు, కానీ నువ్వు రిటర్న్ లో ఎంతకు వస్తున్నావు? కొంచెమే వస్తున్నావట. యువర్ గివింగ్ రిచ్ టు గాడ్ బికాస్ యువర్ ఇన్ టు రిచ్ హౌస్. దేవుడు నీకు ఇచ్చే స్తోత్రము ఐశ్వర్యం కంటే లోకం ఇచ్చే ఐశ్వర్యంలో నువ్వు తులతూగుతున్నావు. అందులో స్తోత్రం ఏముందట? నువ్వు విస్తారంగా విత్తినా కొంచెమే నీకు పండుతుందంట. మీరు భోజనము చేయుచున్నను మీకు ఆకలి తీరదు. నువ్వు పెద్ద బిల్డింగ్ లో ఉండి చక్కని విందు భోజనం తింటూ నీకు ఆకలి తీరదు అంటున్నాడు. ఇక 3వ మాట, పానము చేయుచున్నను దాహము తీరకున్నది. నువ్వు ఎప్పుడు దాహంతోనే ఉంటావు. నీకు ఎంత నీళ్లున్నా కూడా మధురం, ఏమంటారు, మధురమైన పానీయము, స్పెషల్ డ్రింక్స్ నీకున్నా కూడా నీ దాహం తీరదు. 4వది స్తోత్రము, బట్టలు కప్పుకొంచునను మంచి బంగారు వస్త్రములతో, వెండి వస్త్రంతో చేసిన బట్టలు వేసుకున్నా కూడా ఏంటంట? చలికి ఆగదు. ఈ లోకపరమైన చలి నిన్ను కరుస్తూ ఉంటుంది, ఆగదు. స్తోత్రం. ఇంకా 5వ వచనము, పనివారు, 5వ విషయము, పనివారు కష్టము చేసి జీతం సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. నువ్వెంత సంపాదించినా ఎటుపోతుంది? సరంబీళ్ళు గినక నువ్వు ఎన్నుకుంటే, బిల్డింగ్ గినక ఎన్నుకుంటే, లోకానుసారమైన జీవితం నువ్వు ఎన్నుకుంటే, నువ్వెంత నీళ్లు తాగినా దాహం తీరదు. నువ్వెంత సంపాదించినా చినిగిపోయిన సంచిలో పడేసినట్లే. నువ్వెంత అన్నం తిన్నా నీకు ఆకలి తీరదు. నువ్వెంత మంచి బట్టలు కప్పుకున్నా నువ్వు చలి నిన్ను కరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. స్తోత్రము. కాగా 7వ వచనం చూద్దామా. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను. చూడండి, 2వ మారు దేవుడు రిపీట్ చేస్తున్నాడు. 6వ వచనంలో మొదటగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. 7వ వచనము చివరిగా మాట్లాడుతున్నాడు, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. అంటే మన ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. చివరి దినముల్లో అతను అందరిపైన దేవుని ఆత్మను కుమ్మరిస్తాం. ఎవరిపైన?
ఎవరి శరీరం అయితే దేవుని ఆలయంగా మలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, మీ ప్రాణాత్మ దేహం ఎవరైతే దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో, అలాంటి గృహంలో దేవుడు ఉండడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆర్ యు రెడీ? నువ్వు రెడీ అయినా? హల్లెలూయా. రెడీ అయినట్లయితే, అయ్యా నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నేను సరంబి ఇళ్లలో ఉండను, నిన్ను నా శరీరాన్ని స్తోత్రము ఒక దేవాలయంగా మలుచుకుంటానయ్యా, నువ్వు నా ఇంట్లో ఉండబోతున్నావయ్యా. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము. పరిశుద్ధాత్మకు నా శరీరము, నా దేహము, నా ఆత్మను నేను నిలయముగా పెడతాను. అయ్యా నేను నిన్ను ఆహ్వానిస్తాను ప్రభువా, నా హృదయంలోనికి, నా జీవితంలోనికి రండి ప్రభువా అని మీలో ఎవరికైనా ప్రేరేపణ ఉంటే, హల్లెలూయా, ప్రేరేపణ ఉంటే మోకరించి చేతుల పైకెత్తి తండ్రి వైపు చూస్తూ ప్రార్థన చేద్దామా? స్తోత్రం డాడీ, వందనాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ మహోన్నతుడా నా గొప్ప ప్రభు నీకు స్తోత్రమయ్యా. ఈరోజు మొట్టమొదటి యూట్యూబ్ ఛానల్లో మొదటి మెసేజ్గా నేను నీ ఆలయమై ఉంటాను, నీకు ఇష్టమేనా? నువ్వు నన్ను ఆహ్వానిస్తావా? నేను ప్రతిరోజు తలుపు తట్టుతాను, నా కొరకు తలుపు తీస్తావా? ప్రకటన 3వ అధ్యాయము 20-21. నువ్వు తలుపు తీసినట్లయితే నేను నీ లోపలికి వస్తాను, నీ లోపలికి వస్తాను, నేను నీతో కలిసి భుజిస్తాను. నువ్వు నీ జీవితాన్ని జయించడానికి నీ కొరకు ఒక స్పెషల్ గిఫ్ట్ పెట్టి ఉన్నాను. హల్లెలూయా. యేసయ్య పక్కనే సీటు నీకు నాకు దేవుడు రిజర్వ్ చేసి పెట్టాడు. నీకు నాకు యేసయ్య పక్కనే సీటు రిజర్వ్ చేసి పెట్టాడు. నీ శరీరం ఆయన ఆలయంగా ఇస్తారా? ఇచ్చినట్లయితే సమర్పణ హృదయం కలిగి తండ్రి వైపు చూస్తూ నిన్ను నువ్వు సమర్పించుకుంటూ, నా ప్రభువా నా దేహము నీ ఆలయము, ఈ ఆలయంలో మీరు వచ్చి నివసించండి. సరంబీలు నాకు వద్దయ్యా, లోకానుసరమైన బిల్డింగ్ నాకు వద్దయ్యా. నేను ఎంత ఎక్కువగా విత్తినా నేను తక్కువనే పొందుకుంటాను. ఎంత మంచి బంగారు వస్త్రాలు వేసుకున్నా చలి నన్ను కరుస్తుంది. నా జీవితం అనే సంచి చినిగిపోయి ఉంటది. నాకు అలాంటి జీవితం వద్దయ్యా. పరిశుద్ధాత్మ, ఇంతవరకు నేను జీవించింది చాలు, ఇక కొద్ది రోజులు నువ్వు రాబోతున్నావయ్యా. యేసయ్యా నీ 2వ రాకడ అతి త్వరగా ఉంది. నన్ను నేను నీ ఆలయంగా మలుచుకుంటానయ్యా. నేను అనేకులకు నిన్ను కనబరుస్తాను, నీ ప్రతినిధిగా నేనుంటాను. యేసయ్యా సమర్పించుకుందామా? యూట్యూబ్ వింటున్న ప్రతి బిడ్డ సమర్పించుకో ఇప్పుడే. ఓ నన్ను నేను నీ ప్రతినిధిగా ఉంటానయ్యా, నా శరీరం నీ ఆలయంగా మలుచుకుంటాను ప్రభువా. తండ్రి నన్ను ఎన్నుకో అయ్యా, నన్ను ఎన్నుకో, నీ కన్ను దృష్టి నా పైన పెట్టు. నా ప్రభువా నీ ప్రక్కన నాకు సీట్ ప్రభువా స్థిరము చెయ్యండి. ఐఎమ్ రెడీ టు రిసీవ్ యూ జీసస్. నా ప్రభువా స్తోత్రం నా యేసయ్య. నా తండ్రి వాక్యం వింటున్న ఒక్కొక్క బిడ్డను దర్శించండి. నీ రాకడకు ప్రభువా ప్రతి బిడ్డలు సిద్ధమవుతూ సత్యంలో ప్రతిష్ట చేసుకొని నిన్నే ఆలయంగా మలుచుకొని జీవించే కృప ప్రతి బిడ్డకు దయచేసి మహిమ పొందుమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మాకందరికీ తోడయుండి మమ్మల్ని మేము మీకు మందిరంగా మలుచుకొని ఆశీర్వదింపబడి దీవింపబడుదుము గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.